ఎత్తి చెప్తున్నా, 2019లో మీరు ఓటు వేసేదానికి వెళ్ళే స్కూల్ అప్పుడు ఎలా ఉంది, అప్పుడు వాళ్ళ ప్రభుత్వాల్లో ఎలా ఉంది స్కూలు. ఆశీస్సులతో చెవియూరుపేట నియోజకవర్గం కూడా మంచి మెజార్టీతో మనం గెలవబోతామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాం. ఊర్లో ఇద్దరు బాగుపడాలంటే బాబు రావాలి, కానీ ఊర్లో అందరూ బాగుపడాలంటే మనకి జగన్ రావాలని మాత్రం అందరికీ కూడా తెలియజేస్తాం. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఈరోజు మీరు ఏమన్నా పథకాలు తీసుకుంటే ఎవరి దగ్గర నిలబడాల్సిన అవసరం వస్తుందా? నేరుగా మీ ఇంటికే వస్తున్నాయి కదండి. ఏ నాయకుడైనా మీ దగ్గరకు వచ్చి నేను ఇప్పించా పథకం అని చెప్పే ధైర్యం చేయగలుగుతాడా? ఇప్పుడు నేను ఇప్పించా కాబట్టి నువ్వు ఓటే అని చెప్పే ధైర్యం ఈ రోజు ఉందా ఎవరికైనా? తెలియజేస్తాను. కాబట్టి మనం ఫ్యాన్కి వేసుకుని మనం ఏ విధంగా చల్లగా ఉంటుందో జగన్ గెలిపించుకుంటే మన కుటుంబాలు కూడా చల్లగా ఉంటాయని మాత్రమే అందరికీ కూడా తెలియజేస్తాం. కాబట్టి ఈరోజు మిమ్మల్ని నమ్ముకొని, ఆ దేవుని నమ్ముకొని తను చేశాను ప్రతి కుటుంబానికి మంచి జరుగుంటే మాత్రం నాకు సాయం చేయమని జగన్ మన ముందుకు వస్తా ఉన్నాడు, మీ ముందుకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల్ని కాదు నమ్ముకునేది, అబద్ధాలు మోసాలతో ఈరోజు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే చెప్పిన అబద్ధ ప్రచారాలు అన్నీ చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఏదైతే మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, పేదవాళ్ళకి తెలియదు, ఏదైతే మన స్థలాలు లాక్కుంటాడు జగన్మోహన్ అని, కానీ ఆ చట్టం తీసుకొచ్చింది ఎవరంటే ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ తీసుకొస్తే వాళ్ళతో జతగట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసే కార్యక్రమం, ఒక దుష్ప్రచారం చేసే కార్యక్రమం. అంటే తన జీవితాంతం తను ఏం చేశాడని చెప్పుకోలేడు, తను ఏం మంచి చేశాడని చెప్పుకొని ఓట్లు అడగలేని పెద్ద మనిషి ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారాలు, అబద్ధపు కూతలు తీసుకొని వచ్చి అబద్ధ హామీలతో ఎన్నికలకు వస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పి తెలియజేస్తాను. మనందరం ఫ్యాన్కి వేస్తే ఫ్యాన్ కింద ఉంటే చల్లగా ఉంటాం, మనం చల్లని గాలి ఇస్తుంది, సైకిల్ బయట ఎండలో ఉంటుంది. ఫ్యాన్ గుర్తు మీద ఓటేసేదానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారన్నా? అందరూ ఆలోచన చేయండి. మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం.